ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక అగ్నిపర్వతంలా విస్ఫోటిస్తుంది. మొన్నటి వరకు అన్నా చెల్లెళ్ళు అనుబంధం గురించి గొప్పగా చెప్పుకున్న ఘటపై ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో మాటల యుద్ధం సాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన వెనుక ఒక సైనికురాలిలా నడిచిన షర్మిల ఇప్పుడు అదే సోదరుడి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. షర్మిల మాటల్లో మునుపటి వాత్సల్యం లేదు. కేవలం అనిశ్చితమైన విమర్శలు మరియు ఆక్రోశం మాత్రమే కనిపిస్తుంది. జగన్ చేపట్టిన ప్రజాగళం లేదా తాజా రాజకీయ యాత్రలకు ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఈ పాదయాత్ర కాదు, నీ పాదయాత్ర అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకప్పుడు జగన్ గెలుపు కోసం ప్రతి గడపకు తిరిగిన షర్మిల ఇవాళ అదే జగన్ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని ఘంటాపథంగా చెబుతున్నారు. నువ్వు జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు అంటూ ఆమె వేస్తున్న శాపనార్థాలు కేవలం రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విభేదాలు తీవ్రతను కూడా ప్రతిబింబిస్తున్నాయి. షర్మిల ప్రసంగం శైలిని గమనిస్తే ఆమె జగన్ వైఫల్యాలను ఏకిపారేస్తూ తీరు విస్మయానికి గురి చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడాన్ని ప్రజలు నమ్మించి వంచాడని ఆమె ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంపై జగన్ మౌనాన్ని ఆమె తన అస్త్రంగా మార్చుకున్నారు. జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, అందుకే ప్రజలు ఆయన్ను శాశ్వతంగా తిరస్కరించారని ఆమె వాదిస్తున్నారు. జగన్ రాజకీయాన్ని ఉతికి ఆరేయడమే కాకుండా దీన్ని ఇస్త్రీ చేసి మడతపెట్టేస్తానన్న రేంజ్లో ఆమె విరుచుకుపడుతున్నారు. ఆమె మాటలోని పదును చూస్తుంటే జగన్ పట్ల ఆమెలో ఎంతటి ఆగ్రహం గూడు కట్టుకుని ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు జగన్ పార్టీకి వెన్నుముకలా ఉన్న ఓటు బ్యాంకును షర్మిల తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ గద్దె దిగడం ఖాయమని, ఆయన రాజకీయ ప్రస్థానానికి చర్మగీతం పాడడం మొదలైందని ఆమె జోష్యం చెబుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ గాలి కుదిలేశారని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆందోళన కలిగిస్తుండగా, ఇటు రాజకీయ విశ్లేషకులకు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం అసాధ్యమన్న ఆమె మాటలు ఎంతవరకు నిజమవుతాయో కాలమే నిర్ణయించాలి. కానీ షర్మిల మాత్రం తన విమర్శల పరంపరతో జగన్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారన్నది వాస్తవం. ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. షర్మిల మాటలు కేవలం ఎన్నికల వ్యూహమా లేక సోదరుడిపై ఉన్న నిజమైన కోపమా అన్నది పక్కన పెడితే ఆమె విమర్శలు మాత్రం రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. జగన్ రాజకీయ జీవితంపై ఆమె చేస్తున్న ఈ దాడి ఆయన్ను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.